దేవుని యొక్క నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. అది గడిచిన నెల అయితే రాలేకపోయాం, ఎందుకు చేత రాలేకపోయామో పాస్టర్ గారు మీకు చెప్పి ఉండొచ్చు. దానిని బట్టి మీరు చేసిన ప్రార్థనే నన్ను మరలా మీ మధ్యకి తీసుకొని రావడానికి దేవుని యొక్క కృప చూపించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక అలవాటు చేసుకున్నాం. హల్లెలూయా అంటే అర్థం ఏంటో చెప్పాను, ఎలాగ మనం హల్లెలూయా చెప్పాలో కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈరోజు మా యొక్క అల్లుడి గారు వారి యొక్క పాప మా మనవరాలు బర్త్డే. 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది కాబట్టి చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని యథావిధిగా మనం వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. 127వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుకొని 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఏమండి, ఎవరి కోసం ఇది మాట దేవుడు రాసిపెట్టాడు? ఇందులో బిడ్డల కోసం, అంటే గర్భఫలాల కోసం. అందరికీ తెలుసు, ప్రతి పుట్టినరోజుకి మనం ఈ యొక్క వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్తాం. కానీ ఇందులో ఒక మంచి అర్థం దేవుడు రాసిపెట్టాడని. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఎవరిస్తున్నారు ఈ బహుమానాన్ని? దేవుడు. మరి ఈ బహుమానాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దీన్ని కాపాడాలి? ఏమండి, ఎవరికైనా మనం ఒక వస్తువు బహుమానంగా ఇచ్చామంటే మనం వారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ వస్తువుని జ్ఞాపకం చేస్తాం. అవునా కాదా? మా వాంబ గారు నాకు ఒకసారి తమిళనాడు నుంచి ఒక పుస్తకం తీసుకొని వచ్చారండి. అంటే నేను తమిళం నేర్చుకున్న కొత్తలో మా ఇంట్లో వాళ్ళు అద్దెకుంటున్నారు కాబట్టి గ్రామర్ బుక్ ఒకటి తెచ్చారు. ఇది ఎప్పుడు ఇంచుమించు 1996వ సంవత్సరం. నేను 95లో ఆయన దగ్గరికి గుమస్తాగా వెళ్ళాను. 96వ సంవత్సరం నాకు పుస్తకం ఇచ్చి, ఆ భార్య భర్తలు ఎప్పుడు వచ్చినా సరే మా వానరం గారు అడిగేవారు, ఒరే బాబు ఇంద్రయ్య, నీకు ఒక పుస్తకాన్ని పంపించాను, జాగ్రత్త పెట్టుకున్నావా? ఆవిడ ఎప్పటి వరకు అంటే అండి, 2015వ సంవత్సరం నేను దేవుడి సేవకు వచ్చినంత వరకు కూడా, అంటే ఇంచుమించు 96 నుంచి 2015 అంటే 19 సంవత్సరాలు ఉండొచ్చేమండి. అంతే కదండి, 96, 2015, 19 సంవత్సరాలు. ఈ 19 సంవత్సరాల్లో ఎప్పుడు వచ్చినా ఆవిడ ఆ పుస్తకం గురించి అడిగేవారు. ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇచ్చిన పుస్తకాన్ని నువ్వు చదువుతున్నావా, నేర్చుకుంటున్నావా, జాగ్రత్త పెట్టుకున్నావా? ఎందుకంటే అది నీ కోసం చాలా కష్టపడి కొట్లన్నీ తిరిగి దొరకకపోతే ఆర్డర్ పెట్టి మరీ తీసుకొచ్చి ఇచ్చాను, జాగ్రత్తగా దాచుకో. మరి దేవుడు మనకిచ్చిన గర్భఫలాన్ని ఎంత జాగ్రత్తగా మనం పెడుతున్నాం? ఏమండి, పెట్టుకుంటున్నాం అంటున్నారా లేదా? గాలికి వదిలేస్తే అది కష్టం. దాని విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులుగా ఉన్న మనము చాలా జాగ్రత్త. బిడ్డలను సండే స్కూల్కి పంపిస్తూ, పాటలు నేర్పించుకుంటూ, వాక్యం చదివించుకుంటూ, కుటుంబారాధనలో వారిని మనతో పాటు పాలుభాగస్తులు చేస్తూ, మనము దేవుడు ఇచ్చిన బహుమానాన్ని చాలా జాగ్రత్తగా ఏమండి ఏం చేయాలి? చూచుకుంటూ, మరా దేవుడు ఎప్పుడైనా మనల్ని అడిగితే, ప్రభు మీరిచ్చిన బహుమానం చాలా భద్రంగా నేను చూస్తున్నానని బదులిచ్చేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో, అంటే నేను చూసిన వాటిని చెప్తానండి. మన క్రైస్తవుల కుటుంబాల్లో అలా ఉండవు, కానీ బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటే, ఎందుకంటే నేను సేవకు రాకముందు వడ్డీ వ్యాపారం చేసేవాడిని కాబట్టి రోజుకి ఇంచుమించు ఒక 100-150 ఇళ్ళ దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడుతూ నా పని చూసుకుంటూ వచ్చేవాడిని. ఎవరు ఎలా ఉంటారో, ఎవరి పద్ధతి, ఎవరి తల్లిదండ్రులు పిల్లలు ఎలా పెంచుతున్నారో గమనిస్తూ ఉండేవాడిని. కొంతమంది పిల్లల్ని చాలా జాగ్రత్తగా, ఉదయాన్నే మేము వెళ్ళే సమయానికి 4:30-5 గంటల సమయానికి మేము వెళ్ళే సమయానికి పిల్లలకి చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి స్టడీ అవర్స్ పెట్టడం,
కొంతమంది అయితే మంచాల మీద ఉండడం, ఇంకా నిద్రపోతా, కొంతమంది అయితే ప్రార్థన చేసుకుంటూ ఉండడం, ఇలాగ చూసేవాడిని. అప్పుడు నాకు దేవుడు అంటే పెద్దగా ఇష్టం లేదు కాబట్టి, తెలుసు కానీ ఇష్టం లేదు కాబట్టి ఇవేమి పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ దేవుని యొక్క సేవకుడిగా వచ్చిన తర్వాత అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, నిజమే కదా, బిడ్డల్ని ఎలాగో పెంచుకుంటే ఆయన ఇచ్చిన బహుమానానికి దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా ఆ కుటుంబాల్ని, ఆ బిడ్డల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. అంటే అందరికీ తెలుసు, బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుసు, ఎలా చదివించుకోవాలో తెలుసు, ఎలాగో వాళ్ళని మంచి మార్గంలో పెట్టుకోవాలో తెలుసు. కానీ దేవుని యొక్క వాక్యానికి లోబడి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవునికి స్తోత్రం. ఇంకోటి అంటాడు, ఈ బిడ్డలంట ఎవరి స్వాస్థ్యం అంటండి? దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని యొక్క ఆస్తి, దేవుని యొక్క హక్కు. కాబట్టి ఆ హక్కులో, ఆ ఆస్తిలో భాగంగా దేవుడు బిడ్డలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ బిడ్డలు మనం ఏం చేయాలంట? ఆయన బాటలో, ఆయన మార్గంలో మనము నడిపిస్తూ ఉంటే దేవుడికి ఎంతో సంతోషము మన పట్ల ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే బిడ్డలు చేయదారిపోతూ ఉన్నారండి. తల్లిదండ్రులకి మాట వినని వారిగా ఉన్నారండి. తల్లిదండ్రులు లెక్క చేయని వారిగా ఉన్నారండి. ఆడైతే మాకైతే మొన్న మధ్యకాలంలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక కాలేజీ స్టూడెంట్ ఆడమ్మాయి తన యొక్క లెక్చరర్ని చాలా దుర్భాషలాడతా, బూతులు మాట్లాడతా, చాలా చులకనగా ఆమె తన యొక్క ప్రవర్తన వ్యక్తపరుచుకుంది. ఏంటంటే దేవుని ఎడల భయభక్తులు లేకపోయినా, దేవుడంటే ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రులు అంటే గౌరవం లేకపోయినా, పెద్దలంటే మర్యాద లేకపోయినా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుని యొక్క స్వాస్థ్యముగా, దేవుని యొక్క బహుమానంగా దేవుడు ఇచ్చిన బిడ్డల్ని మనము దేవునిలో పెంచితే దినదినము కూడా బిడ్డలు ఎలాగుంటారంటే అభివృద్ధి చెందుతూ, వర్ధిల్లుతూ, అలాగే మరి ఎంతో ఆశీర్వాదకరంగా కూడా కుటుంబాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి బిడ్డ కోసం మనందరం ఆఖరిలో ప్రార్థన చేద్దాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకాళ్ళు వేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క సన్నిధిలో మనము గడుపుతూ దేవుని యొక్క హస్తాల చోటున ఉన్నాం కాబట్టి మోకరిల్లి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకొని మిగిలిన కార్యక్రమంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ, ప్రేమమయుడ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క ఉదయకాలపు మరి ప్రభా జూలై నెల, మరి ఈ యొక్క ప్రభా ఆరాధనలోనికి, మొదటి ఆరాధనలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చి ఈ బలారాధనలో మమ్మల్ని పెట్టిన దేవా నీకే స్తోత్రం. అయ్యా, మరి ప్రభా పాస్టర్ గారు వారి యొక్క బిడ్డ మరి ప్రభా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం కడుగు పెడుతూ ఉంది. అయ్యా, నానాటికి జ్ఞానాన్ని బిడ్డకు దయచేయండి. అలాగే ప్రభా అన్ని విషయాల్లో కూడా బిడ్డ వర్ధిల్లని కృప చూపించండి. నీ ఎడల భయభక్తులు కలిగి, పెద్దల పట్ల మర్యాద కలిగి, అలాగే ప్రభా ప్రతి ఒక్కరికి మరి మంచి బిడ్డగా ఉండే కృప బిడ్డకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. అలాగే ఈ సమయంలో మరి ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, బంధువులను, ఆప్తులను, ఆత్మీయులను అందరినీ కూడా మీ చేతుల్లో పెడుతుందో ఈ యొక్క మరి వాక్య భాగం ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, మరి ప్రభు వినగలిగే చెవును గ్రహించే మనసును మా బిడ్డలకి మాకు దయచేయమని, మరి ప్రభు నీ సేవకునైనా నన్ను 7 ఆత్మశక్తి చేత నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 121వ కీర్తన. ఒక్క చరణం మనం చదువుకొని ముందుకు వెళ్దామండి. 121వ కీర్తన ఎవరైనా తెలిసిన వారు చదివి వినిపించాలని కోరుతున్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను,
నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కొండలు ఏమైనా సహాయం చేస్తాయా? ఏమండి, కొండలు ఏమైనా సహాయం చేస్తాయా? మరి ఈనేటి ఎలా మాట్లాడుతున్నారు? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దావీదు మహారాజు యొక్క ప్రతి కీర్తనలోను ప్రతి మాటలోనూ చాలా గూఢార్థాలు ఉంటాయండి. ఆయన శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించడమే కాదు, సంతోషంలో కూడా దేవుడిని ప్రార్థించేవారు. దేవునికి స్తోత్రం. సంతోషం వస్తే ఈనాటి రోజుల్లో అయితే పార్టీలు చేసుకుంటారు, విందులు చేసుకుంటారు, కానీ ప్రార్థన అనేది చాలా తక్కువ. కష్టం వస్తే మాత్రం అయ్యగారు ఉపవాసం ఉండండి, సంఘంతో చెప్పి సాక్ష్యం చెప్పి మీరు మా కొరకు ప్రార్థన చేయండి అంటారే తప్ప స్వతహాగా దేవుడి దగ్గర ప్రార్థించాలని కానీ స్వతహాగా దేవుని యొక్క సన్నిధిలో మోకరిల్లాలని కానీ ఎవరు ఆశ కలిగి ఉండరు. కానీ రాజైన దావీదు గారు అయితే ప్రతి సందర్భంలోనూ కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ కృతజ్ఞత కలిగి ప్రార్థించేవారు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ఆయన అన్నారు అంటే ఆయన ప్రార్థన కొండల మీద చేసేవాడేమో. ఆయన ప్రార్థన కష్టం వచ్చినప్పుడు కొండల దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడేమో. అసలు కొండల దగ్గర చేసే ప్రార్థనకి ప్రతిఫలం ఉందా లేదా అంటే లోకానుసారంగా మరి మనం చూస్తే అనేక మంది ఒక రోజు కూడా ప్రత్యేకంగా ఉంటది, వాళ్ళు వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తారేమో, అక్కడ మొక్కుబడులు చేస్తారేమో. అక్కడ ప్రజలకు సంతోషం ఆనందం ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ రోజు మనము ధ్యానించుకునే కొండలలో అయితే పర్వతాలలో అయితే దేవుడు సమృద్ధిగా సమాధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి వారందరినీ ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్దాం. ఆ ఫలము కావాలన్న ప్రతి ఒక్కరు దేవునికి గొప్పగా చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా తన యొక్క సమయాలలో తన యొక్క స్థితిగతులలో ఒక పర్వతం దగ్గరకు వెళ్ళి లేకపోతే ఒక పర్వతాన్ని లేకపోతే ఒక కొండను ఆనుకొని దేవుని యొక్క సహాయాన్ని ఎలా పొందుకున్నారో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటది. అది అందరికీ తెలిసిందే, మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆదికాండము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు ఏంటంటండి, పర్వతములలో అంటే కొండలలో ఒక దానిని ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? ఎక్కడికి వెళ్ళమని మాట్లాడుతున్న మాట? ఏమేమని చెప్పిన మాట? ఏమండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. అందరికీ తెలిసింది, మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే, ఇదే కొత్త విషయాలు కాదు. ఏమంటే అబ్రహాం గారి యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే. ఇస్సాకు ఆ యొక్క 11 సంవత్సరాలు 100 సంవత్సరాల వయసులో ఇస్సాకుని దేవుడిచ్చి 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయ్యా నాకు బలి ఎవరో బాబు పలానా కొండ దగ్గర తీసుకుని వెళ్ళని అడిగిన మాట అందరికీ తెలుసు. ఎన్నోసార్లు పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, ఇవన్నీ మనకు తెలిసింది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి చోటిస్తూ వారి యొక్క యేసు ప్రభు వారి యొక్క దేవుని యొక్క మాటలు హృదయాల్లో చేర్చుకుంటారో వారి పట్ల దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఇక్కడ అబ్రహాము గారితో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఎక్కడికి తీసుకుని వెళ్ళమంటున్నాడు? మోరియా దేశం వెళ్ళి అక్కడ ఉన్న పర్వతాల్లో ఒక పర్వతం మీద నీకు ఉన్న కుమారుని అక్కడ బలిగా ఇచ్చేయి. నేను అంటాను, కొండల మీద అసలు ప్రార్థనలు చేసే అలవాటు మనకైతే లేదు. పూర్వం అయితే మందిరాలు లేవు కాబట్టి
దేవుని యొక్క ప్రత్యక్షత కానీ, దేవుని యొక్క మాట కానీ, దేవుని యొక్క ఆశీర్వాదం కానీ ఎక్కడి నుండి వచ్చే ఈ ప్రజల కంటే కొండల మీద నుండి వాటిని అన్ని కూడా తీసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి. మనకి ఈ లోకంలో 7 కొండలు ఉన్నాయని తెలుస్తుందా తెలియదండి? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి అయ్యి? 7 కొండలను పిలిచి ఎక్కడున్నాయి? తిరుపతి కొండ మీద అని చెప్తాం. ఒక పాట కూడా ఉండేది మా చిన్నప్పుడు. నేను ఎక్కువ సినిమాలు చూసేవాడిని అండి. గోకవరాన్ని మా ఇల్లు దూరమే సినిమాలు, కానీ ఒక పాట వినిపించేది మాకు. అది అందరికీ, నా వయసు దాటిన వాళ్ళు అందరికీ తెలుసు, నా వయసులో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఆ పాటలు ఇప్పుడైతే లేవు, కానీ ఒక పాట వేసారు. ఆ పాట ఆన్సర్ ఏంటంటే సినిమా అయిపోయింది, ఆ పాట అయిపోయిందంటే సినిమా ప్రారంభం అయ్యింది. అక్కడ వచ్చే పాట ఏంటంటే, 7 కొండలవాడ ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లు ఎక్కినా. చెప్పండి పెద్దలు, సువర్తం గారు అలాంటి వాళ్ళు చెప్పచ్చు, వాళ్ళకి బాగా తెలుసు ఆ పాట. ఎన్ని మెట్లు ఎక్కినా కానారావేమయ్యా అని పాడేవారు. నాకు అప్పుడు అర్థం తెలియదు, కానీ ఒకటే, సినిమా మొదలైంది, ఆ పాట మొదలైందంటే సినిమా అయిపోయింది, ఈ పాట ఆగిందంటే సినిమా స్టార్ట్ అయిందని నాకు తెలుసు. తర్వాత దాని అర్థాలు ఏంటంటే, ఎంత కష్టపడినా నువ్వేమవ్వంట మాకు కనిపించవు అని దాని యొక్క అర్థం. మరి వాళ్ళు ఎలా పాడారో, ఎలాగ దాన్ని అకూర్పు చేశారో, లిరిక్స్ ఎలా రాశారో తెలియదు, కానీ మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 7 కొండల దగ్గరికి మనం వెళితే, మన పరిశుద్ధ గ్రంథం ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుని 7 కొండలను బట్టి మనం ప్రార్థన చేస్తే మన బ్రతుకులలో అనేక కార్యాలు జరుగుతాయండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్సాకుని బలి ఇవ్వడానికి అబ్రహాంని కోరుకొని ఇవ్వయ్య అంటే, అక్కడ ఎంతో భక్తితో వెళ్ళిన అబ్రహాము గారికి ఆ యొక్క మోరియా పర్వతము మీద ఆయనకి ఏం కలిగిందంటే, దేవుని యొక్క దర్శన భాగ్యం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కలిగిందండి? అక్కడ చూడండి, వాక్యం ఉంటది. 12వ వచనం ఒకసారి చూడండి. పది చదువు తల్లి, 10. తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఏంటంటే, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహమా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్య వేయకము, అతనినేమియు చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని వినతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవనియు ఇందువలన నాకు కనబడుచున్నది అని దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోరియా పర్వతం దగ్గరికి అబ్రహాము వెళ్ళి అక్కడ దేవుడు చెప్పిన పని చేయడానికి ఆయన పూనుకొనగా, అక్కడ ఆయనకి ఏం కలిగిందంటే దేవుని యొక్క దర్శన భాగ్యం, దేవుని యొక్క దూత యొక్క దర్శన భాగ్యం. దేవునికి స్తోత్రం. అప్పుడైతే మందిరాలు లేవు కాబట్టి, ఇలాంటి ప్రార్థన సమయాలు అక్కడ లేవు కాబట్టి, ఆ రోజుల్లో లేవు కాబట్టి, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క కొండ మీద ప్రత్యక్షత ఇవ్వడానికి ఆ విధంగా దేవుడు సిద్ధపాటు చేస్తాడండి. మనం అనుకుంటాం కొండ అనగానే చదువుకుంటాం వెళ్ళిపోతాం, కానీ ఆ కొండ యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని యొక్క అర్థం ఏంటంటే, మోరియా కొండ అనగానే దేవుని యొక్క దర్శన భాగ్యము కలిగించే కొండ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూస్తే ఆరారాతు పర్వతము. ఎవరైనా రాసుకునేది ఉంటే మీరు రాసుకోవచ్చు చక్కగా. రెండవ కొండ ఏంటంటే ఆరారాతు కొండ. ఈ కొండ దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. ఒక కొండేమో మోరియా కొండేమో దేవుని యొక్క దర్శన భాగ్యానికి సాదృశ్యం అయితే, రెండవ కొండైన అరారాతు కొండ రక్షణకు సాదృశ్యం. ఈనాడు అనేక మంది రక్షణ కోసం ఎవరు నన్ను రక్షిస్తారని అనేక ప్రాంతాలకు వెళ్లి అనేక రకాలుగా పూజలు చేస్తూ అనేక రకాలుగా శాంతులు చేయించుకుంటూ ఉంటున్నారు, కానీ ఎవరికి రక్షణ అనేది లేదు. ఆనాడు మందిరాలు లేని సమయాల్లో, సేవకులు లేని సమయాలలో దేవుని యొక్క ప్రవక్తల ద్వారా అనేక రకాలైన సువార్త అందుతున్నప్పుడు ఎవరు కూడా దేవుని యొక్క మాటను వినలేని వారిగా ఉన్నారండి.
ఎవరు కూడా దేవుని లెక్క చేయలేని వారిగా ఉన్నారండి. ఎంతకంటే ఆదికాండము ఆ యొక్క 6వ అధ్యాయంలోనికి వెళ్తే నోవాహు దినాలలో మనం చూస్తూ ఉంటే భూమి చెడిపోయింది అని చెప్పి ఉంటదండి. అక్కడ భూమి ఎలా ఉందంటండి, చెడిపోయింది. పిల్లలు కానీ, వయసులో ఉన్నవారు కానీ, వృద్ధులు కానీ ఎవరికి దేవుని యొక్క మాట అంటే లెక్క లేదు. కాబట్టి నోవాహుని దేవుడు ఏర్పాటు చేసుకుని నోవాహుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక ఓడను తయారు చేయమని. ఆ ఓడలో ఎవరైతే నీ మాట విని ప్రవేశిస్తారో వాళ్ళందరూ రక్షించబడతారు. ప్రవేశించిన వారు ఏమైపోతారంట, చనిపోతారు, మరణానికి వెళ్ళిపోతారు. కాబట్టి నీ మాట విని ఎవరైతే వస్తున్నారో, నీ మాటకి ఎవరైతే లోపడుతున్నారో, ఎవరైతే ఈ యొక్క ఓడలోనికి ప్రవేశిస్తున్నారో వారందరూ కూడా బ్రతుకుతారు. ఈనాడు దేవుని యొక్క మాటకు లోబడేవారు కానీ, దేవుని యొక్క భయభక్తులో ఉండేవారు కానీ బ్రతకడం అంటే ఆ యొక్క రెండవ మరణాన్ని రుచి చూడకుండా ఉండడం. దేవునికి స్తోత్రం. ఒక మరణం మనకుంది కానీ రెండవ మరణంలోనికి మనం వెళ్ళం. ఎప్పుడంటే దేవుని యొక్క రక్షణ మార్గంలో మనం నడిచినప్పుడు. అందుకని ఆదికాండంలో ఒక మాట ఉంటుంది చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండము 8వ అధ్యాయం 4వ మాట అండి. ఎక్కడంటండి, ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. దేవునికి స్తోత్రం. ఏంటంటే 140 రోజుల ప్రచండమైన వర్షం కురిసినప్పుడు, 150 రోజులు భూమి మీద నీరు ఉండినప్పుడు ఆ యొక్క ఓడెళ్ళి ఎక్కడ ఉందంటండి, ఒక పర్వతము శిఖరము మీద నిలిచింది. దేవునికి స్తోత్రం. అరారాతు కొండ మీద నిలిచినప్పుడు అప్పుడు వారందరూ కూడా బ్రతికి మరలా భూమి మీదకి వచ్చినట్లంటే అరారాతు కొండ అంటే ఆ కొండకి పేరేంటంటే రక్షించే కొండ. దేవునికి స్తోత్రం. అప్పుడు మందిరాలు లేవు. ప్రతి కొండకి కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ రోజుల్లో ఏమి లేవండి, మందిరాలు లేవు, ఇంత సేవకులు లేరు, ఆదివారపు ఆరాధన లేవు, శుక్రవారం ఉపవాస ప్రార్థన లేవు, కృతజ్ఞత కూడికలు లేవు. ఎప్పుడు కూడా చేసిన పాపానికి పరిహారం చెల్లించుకుంటూ బలులు అర్పించుకుంటూ ఉండడమే తప్ప ఇలాంటి కూడికలు ఏమాత్రము కూడా లేని రోజులలో దేవుడు ఒక్కొక్క భక్తుడిని ఒక్కొక్క పర్వతం మీదకి తీసుకుని వెళ్లి వారిని ఒక్కొక్క రకముగా ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. ఒకటి మోరియా పర్వతం మీద దేవునికి దర్శన భాగ్యం ఇచ్చి, 2 అరారాతు కొండ మీద దేవుడు ఏం చేశాడంటే రక్షణను కలిగించాడు. దేవునికి స్తోత్రం. 3వది ఏంటంటే కల్వరి కొండ. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 33వ మాట అండి. వారు కపాలము అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు వారు ఎక్కడికి వచ్చారంటండి, కపాలము అనబడిన స్థలమునకు. కపాలము అంటే ఏంటి, కింద ఉంటుంది చూడండి. కపాలం అనబడిన స్థలం అంటే అక్కడ కింద మూల భాషలు ఉంటది. ఏంటంటే అది కల్వరి కొండ. ఈ కల్వరి కొండలో ఏం దొరికింది మనకి, ఏమండి? పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పి ఉండొచ్చు, మనం మర్చిపోయి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కల్వరి కొండలో మనకేమి దొరికింది, ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టారు కాబట్టి మనకు విమోచన దొరికిందండి. దేవునికి స్తోత్రం. ఏం దొరికిందండి కల్వరి కొండలో? విమోచన, విడుదల దొరికింది. పాపంలో కొట్టుమిట్లాడుతున్న మనకి, పాపంలో బ్రతుకుతున్న మనకి, పాప జీవితాన్ని అనుసరిస్తూ వెళ్తున్న మనకి యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మనకేం కలిగిందంటే అక్కడ విడుదల, విమోచన కలిగింది. ఒక కొండ మీద దేవుని యొక్క దర్శన భాగ్యం కలిగింది, ఒక కొండ మీద అరారాతు కొండ మీద ఏమో దేవుని యొక్క రక్షణ భాగ్యం కలిగింది. 3వది కల్వరి కొండ మీద ఏం కలిగిందండి, పాపికి విడుదల, విమోచన కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ మాట అండి. అమ్మా గట్టిగా చదవండి. కావున యేసు కూడా ఏంటండి, తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందిను. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం అంటండి? మన కోసం. వినండి, ఈ రోజు బల్లారాధనలో కూర్చుంటున్నామంటే
ఆ దేవుని యొక్క రక్తానికి సాదృశ్యము, అలాగే శరీరానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామంటే ఆయన తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడంటే సంపాదించుకున్నాడంట, విమోచించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ యొక్క కల్వరి కొండ దేనికి సాదృశ్యం అంటే విమోచనకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కొండ మోరియా పర్వతం, మోరియా కొండ దర్శన భాగ్యం అయితే, అరారత్ కొండ దేవుని యొక్క ప్రజలను ఆ యొక్క రక్షించడానికి సాదృశ్యం అయితే, మూడవ కొండ కల్వరి కొండ పాపిని విడిపించడానికి సాదృశ్యం. మనం అనుకుంటాం 7 కొండలు వెళ్ళి దేవుని యొక్క సన్నిధికి రాకముందు ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తాం, అక్కడ ఏ విముక్తి లేదు. కానీ ఈ 7 కొండలను మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తే ఈ 7 కొండలలో కూడా దేవుని యొక్క కార్యాలు మన బ్రతుకులలో జరుగుతూ ఉన్నాయి. ఇంకా అంటాడు కదా 4వ కొండ హెర్మోను కొండ అంటండి. చూడండి కీర్తనలు 33 ఆ 3వ వచనం ఒకసారి చదవండి. 33వ కీర్తన 133వ కీర్తన 3వ మాట అండి. ఆశీర్వాదమును ఆమె దేవునికి స్తోత్రం. ఇదే కొండ అంటండి హెర్మోను కొండ. ఇది దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాయండి ఇవి? దేవుని యొక్క సన్నిధిలో దొరుకుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇది హెర్మోను కొండ. అక్కడ వాక్యం చెప్తుంది కదా, సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. 7 కొండలలో ఒక కొండైనా 4వ కొండైనా ఈ యొక్క హెర్మోను కొండ ఏం చేస్తుందంట? దేవుని యొక్క బిడ్డలను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుందంట. మనం ఏం చేస్తున్నాం అంటే ఆశీర్వాదం కావాలని ఆశపడతాం, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడతాం. కానీ దేవుని యొక్క సహవాసంలో కానీ దేవుని యొక్క పనిలో నమ్మకంగా కానీ మనం ఎక్కడ కూడా ఉండలేకపోతున్నామండి. ఎవరైతే దేవుని యొక్క పనిలో దేవుని యొక్క మార్గంలో నమ్మకంగా ఉంటారో వారికి ఈ యొక్క హెర్మోను కొండ ఆశీర్వాదపు కొండగా ఎలాగైతే పేరు పెట్టి దేవుడు ఆశీర్వదించడానికి సంఘాన్ని చూస్తూ ఉన్నాడో అట్టి రీతిగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ అంటాడు కదా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 23వ మాట ఒకసారి చదవండి. మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 23వ మాట అండి. మనిషి ఐదు 23 కత్తలి చదువుమా. వర్ధిల్లుచు భాషను మొదలుకొని బయల్హెర్మోను వరకును శేనీరు వరకును. ఏ పర్వతం అంటండి? హెర్మోను పర్వతము వరకును వ్యాపించి. అంటే ఆశీర్వాదం నుండి దేవునికి స్తోత్రం. వ్యాపించడము, వర్ధిల్లడం అంటే ఆశీర్వాదం పొందడం. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో, ఎవరైతే దేవుని యొక్క పాదాల దగ్గర గడుపుతూ ఉంటారో వాళ్ళకి ఏమొస్తుందంటే ఆశీర్వాదము. ఆ యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యమే హెర్మోను కొండ. దేవునికి స్తోత్రం. ఇంకా మిగిలిన కొండలు కూడా మనం చూసుకుని చదువుకుంటూ వెళ్తుంటే 5వ కొండ ఒలీవల కొండ. ఇది ప్రార్థనకు సాదృశ్యము. ఇది ఎక్కువగా యేసు ప్రభువు పగలంతా కూడా సేవ చేస్తూ, పగలంతా సువార్త ప్రకటిస్తూ రాత్రి ఏం చేసేవారంటే ఒలీవ కొండల దగ్గరికి వెళ్ళి, ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో గడిపేవారు. ఎందుకంటే వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఎవరైతే శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుని యొక్క కొండ, ఒలీవ కొండకు సాదృశ్యమైన మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? వారి యొక్క సమస్యల నుండి దేవుడు విడిపిస్తాడు. ఇంకా 6వ కొండ సేనాయి కొండ. ఇది దేవుడు మాట్లాడే కొండ. ఎక్కువగా మోషే తనకున్న ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవాడండి? సేనాయి పర్వతం ఎక్కి దేవుడితో మాట్లాడేవాడు. ఇశ్రాయేలీలకి ఒక నిబంధన ఇవ్వడానికి, ఇశ్రాయేలీని నడిపించడానికి, ఆయనకి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవాడంటే సేనాయి పర్వతం ఎక్కి, సేనాయి కొండ ఎక్కి దేవుడితో మాట్లాడి వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చుకునేవాడు. అందుకనే ఇక్కడ ఒక మాట ఉంటది, నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ మాట ఒకసారి చూడండి.
నిర్గమకాండము మోషేతో మాట్లాడి చాలించిన తరువాత ఆయన తన శాసనములు కలిగిన 2 పలకలను అనగా ఎవరి చేతితోనంటే దేవుని వ్రేలుతో వ్రాయబడిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి చేతితో రాశారంట? దేవుని యొక్క చేతితో. ఎక్కడికి వెళ్తే? సేనాయి పర్వతం మీదకి, సేనాయి కొండ మీదకి మోషే గారు ఊరకనే వెళ్ళేవారు కాదండి. ఆయన వెళ్ళినప్పుడల్లా ప్రజలు ఒక అపోహ వచ్చేసేది, ప్రజల్లో ఒక అపనమ్మకం వచ్చేసేది. ఏంటంటే మా నాయకుడు కొండ ఎక్కాడు, చనిపోయాడో ఉన్నాడో లేదో తెలియదు, కాబట్టి మన మార్గాలు చెరిపేసుకుందాం. ఎందుకంటే ఒక వారం మన దేవుని యొక్క సన్నిధిలో కనిపించకుండా గడపకుండా ఉన్నాం అనుకోండి, మన ఆలోచన విధానం మారిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. ఒక భక్తుడు అంటాడు, విశ్వాసం అంట దేవుడికి దగ్గర అయితే పాపానికి దూరంగా ఉంటాడంట, దేవుడికి దూరంగా ఉంటే పాపానికి దగ్గరగా ఉంటాడంటండి. ఇది వాస్తవం. ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉండేవారు. పర్వాలేదులే, ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాంలే అనేవాళ్ళు దేవుడికి దూరంగా ఉండేవాళ్ళు. ఇంటి దగ్గర ఏం చేస్తాం? ఒకసారి ఇందుగురిపేట మా పెద్దమ్మ గారు అమ్మాజీ గారు, మీకు తెలిసి ఉంటది, హరిస అమ్మాజీ గారు. మా పెద్దమ్మ మా ఊరు 3 రోజుల మీటింగ్లకి మేము పిలిస్తే వచ్చి ఒక మాట, చక్కటి మాట చెప్పారు. ఆదివారం ఇంచుమించు వాళ్ళకి ఒక 70-80 మంది సంఘం ఉంటారండి. ఆ రోజు ఇంచుమించు 15-20 మంది కూడా లేరంట. మిగిలిన వాళ్ళు ఏమైపోయారు అంటే, ఏదైనా శుభకార్యం అంటే శుభకార్యాలు ఏమి లేవు. ఎందుకంటే శుభకార్యం అంటే ఫస్ట్ శుభలేఖ ఎవరికి వస్తుంది? పాస్టర్ గారికి వస్తుంది. ఆ రోజు ఇవిడికి ఏమి ఆ కార్డులు ఏమి రాలేదు ఆ వారంలో. సరే ఏటని ప్రార్థన అంతా అయిన తర్వాత మా పెద్దమ్మ అడిగారంట, ఏటమ్మా సంఘం అంతా ఏమైపోయారు, రాలేదు, 20 మంది వచ్చారు, ఇంచుమించు 70-80 మంది రావాలి కదా, ఎంతమంది తగ్గిపోయారు ఏంటంటే, ఒక ఆవిడ అంటారంట, అమ్మగారు ఈ రోజు టీవీలో బాహుబలి సినిమా వస్తుందండి. ఏ బలి అండి? మాట్లాడదాం, అందరికీ తెలిసిందే. ఏ బలి అండి? అది బాహుబలి సినిమా వస్తుంది కాబట్టి అందరూ అక్కడ ఉండిపోయి ఉంటారండి, అందుకే మందిరానికి రాలేదు. ఎప్పుడైతే మనం దేవుడికి దూరం అవుతున్నామో ఎవరికి దగ్గర అవుతున్నాం అండి? సాతానుడికి దగ్గర అవుతున్నాం, లోకానికి దగ్గర అవుతున్నాం. అందుకనే మోషే ప్రజలను దేవుడి దగ్గరికి నడిపించడానికి ఆయన ప్రతిసారి కూడా ఎక్కడికి వెళ్ళేవారంట? సేనాయి కొండ ఎక్కేవారంట. సేనాయి కొండ ఎక్కి ఆ సేనాయి కొండలో ఊరకనే కాదండి, 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క మాట కొరకు, దేవుని యొక్క సమాధానం కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ఆ సమాధానాన్ని పొందుకొని క్రిందకు వచ్చేవాడంట. దేవుడికి స్తోత్రం. ఈనాడు ఎంతమంది మన బ్రతుకులలో దేవుని యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం? 3 రోజులు ఉపవాసం ఉండి చాలా కష్టం. ఏమండి? అయ్యి బాబాయ్, 3 రోజులు ఉపవాసం ఉండడమే ఆరోగ్యం ఏమైపోద్ది? ఈరోజు దేవుడు దీవించడానికి గల కారణాలు ఏంటంటే ఉపవాస ప్రార్థనలో ఒక భాగం అండి. దేవునికి స్తోత్రం. సేవకు వచ్చిన కొత్తలో చాలా సందర్భాల్లో నేను మీతో పంచుకున్నాను. గెంజి తాగి మేము సేవ చేసేవాళ్ళం. వచ్చిన కానుకలు పోయి మాకు ఎంత సంఘం లేరండి. ఇప్పుడు ఇంకా తగ్గిపోయారు, ఎందుకంటే పనులు లేక వ్యవసాయాలు పండగ హైదరాబాద్ పోయారండి జనాలంతా. ఒక 10 మంది ఉన్నారు ఇప్పుడైతే. అప్పుడైతే 82 వారు, అలాగలాగా ఒక 25 మంది వరకు అయ్యారు. కొన్ని కుటుంబాలు వలస వెళ్ళిపోయినాయి బ్రతుదేరు కోసం. ఎందుకంటే ఇక్కడ నెలంతా కష్టపడితే 3-4 వేలు కూడా ఆదాయం లేదు. అదే హైదరాబాద్ వెళ్ళిపోతే 25-30 వేలు ఆదాయం వస్తుంది. చక్కగా బ్రతకొచ్చు, బాకీలు తీర్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు అని వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో మాకు వచ్చే కానుకలు మేమే జావ కాస్తున్న మేము త్రాగుతూ ఉండేవాళ్ళం. పిల్లలు వచ్చినప్పుడు మాకు ఇబ్బంది కలిగేది. మేమైతే జావ తాగడం బాగానే ఉండేది, కానీ పిల్లలకి అది ఇవ్వాలంటే కష్టమే. ఇదని ఒకటే, నేను నా భార్య తీర్మానం ఏంటంటే, దేవుని యొక్క పాదాల దగ్గర 7 వారాలు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఒక సమాధానాన్ని ఇస్తాడు. దేవుడు మన యొక్క స్థితిని మారుస్తాడని ఇంచుమించు ప్రతి సంవత్సరము 7 వారాలు ఉపవాసాన్ని మేము ప్రకటించుకునే వాళ్ళం. ప్రతి ఉపవాస ప్రార్థనకి కూడా ఒక్కొక్క కార్యాన్ని మేము పొందుకునే వాళ్ళం. దేవునికి స్తోత్రం. 2015 సంవత్సరం ఆగస్టు 20 సేవకు వచ్చాం. 2016 సంవత్సరంలో 7 వారాల ఉపవాస దినాలు ప్రకటించుకున్నాం. మా అమ్మాయికి చక్కటి భర్తను దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నాకున్న పరిస్థితిని బట్టి ₹1,00,000 కూడా కట్నం ఇవ్వలేని స్థితిలో ఉన్న నాకు మంచి అల్లుని దేవుడు ఇచ్చాడండి.
ఈరోజు మా అల్లుడు నెలకి సంపాదించేది 1,80,000 రూపాయలండి. అదే నేను కట్నం ఇచ్చి తేవాలంటే తేలేను. దీని ఫలితం ఏంటంటే 7 వారాలు ఉపవాస ప్రార్థన ఫలితం. 2వ సంవత్సరం 2017లో మేము ఉపవాసం ఉన్నాం. దేవుడు మాకు చిన్న బ్రతుకు దేవుని హోటల్ని ఇచ్చాడు. ఆ హోటల్ని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. ₹1,00,000 పైన రాబడి వచ్చేలాగా దేవుడు, అంటే ప్రతి సంవత్సరం 7 వారాలు ఉపవాసాన్ని ప్రకటించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు దేవుడు మన స్థితిని ఏం చేస్తాడండి? మెరుగుపరుస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులను నడిపించడానికి మోషేకి శక్తి కావడానికి గల కారణం ఏంటంటే సీనాయి పర్వతం మీద దేవుని యొక్క మాట కోసము ఎదురు చూస్తాడండి. ఆ పర్వతం దగ్గర దేవుని యొక్క మాట ఆయన అందుకొని మాట విని ఆ యొక్క ప్రజలను బలపరచుకోవడం, ఆధ్యాత్మికంగా ఆయన బలపడడం నేర్చుకున్నాడండి. అది సీనాయి కొండ. 6వ కొండ. 7వ కొండ కర్మేలు కొండ అండి. ఏ కొండ అండి? అది కర్మేలు కొండ. మీకు 7 కొండలు చెప్పాను. మొదటి కొండ మోరియా పర్వతం, మోరియా కొండ, దేవుడు దర్శనాన్ని ఇచ్చే కొండ. రెండవది ఆరారాత్ కొండ, ఆ కొండ రక్షించే కొండ. మూడోది కల్వరి కొండ, అంటే విమోచించే కొండ. 4వది హెర్మోన్ కొండ, అది ఆశీర్వాదం కొండ. 5వది ఒలివల కొండ, అది ప్రార్థన చేసుకొని విడుదల పొందుకునే కొండ. 6వది సీనాయి కొండ, ఇది సంతృప్తినిచ్చే కొండ అండి. ఏమిస్తుందండి సీనాయి కొండ? క్షమించలేదు, దేవుడు మాట్లాడే కొండ అండి. ఈ సీనాయి కొండ దేవుడు మాట్లాడే కొండ. 7వ కొండ కర్మేలు కొండ. ఇది చూస్తే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. ప్రజలు సతమతం అవుతూ ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో తెలియని సమయంలో దేవుడు మనలను విడిపించి రక్షించే కొండండి కర్మేలు కొండ. చూడండి ఒకసారి 18:20. ఆహాబు ఇశ్రాయేలీల వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు ఎలా ఉన్నారంటండి వీళ్ళు? 2 తలంపులు, 2 ఆలోచనలు. మందిరానికి వస్తాం, బయట లోకానుసారంగా కూడా బ్రతుకుతూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాం, బయట కూడా కార్యకలాపాలను జరిగిస్తూ ఉంటాం. అంటే 2 తలంపులు. ఇక్కడ ఆయన చెప్తుంటాడు, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే దానిని అనుసరించుడని చదవండమ్మా. ప్రత్యుత్తరముగా పలుకకపోయి దేవునికి స్తోత్రం. చాలండి అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఎలాగున్నారంట? 2 తలంపుల మధ్య ఉన్నారంట. ఇటు దేవుడు కావాలి, అటు బయలుదేవత కావాలి. రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, అయ్యా మీరు బయలుదేవత దగ్గరికి వస్తే మీ కార్యాలు జరుగుతాయి, మీరు అనుకున్నది జరుగుద్ది, వాటిని పూజించండి, వాటిని అనుసరించండి అని ఇంచుమించు 400 మంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడంట ఆయన. కానీ మన తరపు నుంచి ఒకడే వెళ్ళాడు. ఆయన ఎవరండి? ఏలియా గారు. వెళ్ళి ఆ యొక్క తడబాటులో ఉన్న ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్లాడంట? కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళకున్న అనుమానాలను అక్కడ ఆయన నివృత్తి చేస్తున్నాడు. ఏంటంటే మీ దేవుడు గొప్పడా, మా దేవుడు గొప్పడు? ఎందుకంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, మనకున్న శ్రమను బట్టి కానీ కష్టాన్ని బట్టి కానీ ఏమనుకుంటామంటే అనవసరంగా తప్పు జారి వచ్చేనేమో, అనవసరంగా ఈ యేసు ప్రభువుని అనవసరంగా నమ్ముకున్నానేమో. కానీ నువ్వు ఏకాత్మ ఏక మనసు కలిగి దేవుని నువ్వు ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవుని యొక్క కార్యాలు మన బ్రతుకులలో జరుగుతాయి. ఈయన కర్మేలు పర్వతం మీదకి ప్రజలందరినీ తీసుకొని వెళ్ళి మీ దేవుడు గొప్పడా, మా దేవుడు గొప్పడు అంటే ఇక్కడ ఎవరి దేవుడు గొప్ప దేవుడిగా నిలబడ్డాడు? మన దేవుడే. వాళ్ళు అక్కడ పాస్టర్ గారు చెప్పుకుంటారు, చాలా హంగామా చేశారండి, కేకలేసుకున్నారంట, అరిచేరంట, శరీరాన్ని గాయపరుచుకున్నారంట, రక్తాలు వచ్చేలాగా వాళ్ళు చాలా ఆరాధన చేశారు. కానీ వాళ్లకు ఆ బయలు దేవతనే, ఆ దేవత ఏమాత్రము సమాధానాన్ని ఇవ్వలేదు. కానీ ఏలియా ఒక గొప్ప కార్యం చేశాడండి అక్కడ. వాళ్ళకున్న అనుమానాన్ని తొలగించడానికి,
వాళ్ళలో ఉన్న సమస్య నుండి విడుదల కలిగించడానికి ఒక గొప్ప కార్యం అక్కడ చూడండి. 30వ వచనం చూడండి. అప్పుడు ఏలియా జనులందరితో చెప్పగా అతని దగ్గరికి వచ్చి ఏంటంటే అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసెను. దేవునికి స్తోత్రం. ఎన్ని సమస్యలతో ఉన్నా, కుటుంబాలలో ఎన్ని పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, మనము చేయవలసింది ఏంటంటే, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పడద్రోయబడిన బలిపీఠం ఆయన ఏం చేశాడంటే ముందుగా బాగు చేసాడు. ఒక్కొక్కసారి మనకున్న తప్పుడు ఆలోచనలతో తప్పుడు మార్గాల్లో ఎంచుకొని వాటి వైపు వెళుతూ దేవుని యొక్క సమయానికి అన్ని సన్నిధికి సరైన రీతిలో మనం ఉండం. ఎందుకంటే ప్రార్థన జీవితం తగ్గిపోతుంది, దేవుడితో మాట్లాడేది తగ్గిపోతుంది, దేవుడు మనతో మాట్లాడేది తగ్గిపోతుంటారు. కానీ ఇక్కడ ఒక సేవకుడు ఏం చేస్తున్నాడంటే పడిపోయిన బలిపీఠాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే బాగు చేస్తున్నాడు. ఏంటి బాగు చేయడం? మన బ్రతుకులలో సాతానుడు అనేక రకాలుగా పడగొడుతూ ఉంటాడండి. అనేక ఆలోచనలతో, అనేక సమస్యలతో, అనేక నిస్పృహలతో మనల్ని నింపి ఏ విధముగానైనా సరే దేవుని యొక్క సన్నిధానం నుండి మనల్ని వేరు చేయాలనే వాడి యొక్క ఉద్దేశం. కాబట్టి ముందు అది మనం గ్రహించి మనం ఏం చేయాలంటే ఎక్కడైతే పడిపోయామో అక్కడే మరలా దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వచ్చి మన బ్రతుకును మన హృదయాన్ని బాగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పడద్రోయబడిన బలిపీఠమును కట్టాడు కాబట్టి అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని కింద మాట చదవండి. 31వ వచనం. ప్రత్యక్షమై నీ నామము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆమేన్. ఏంటండి 12 గోత్రములు యాకోబుతో దేవుడు వాగ్దానం చేసిన తన యొక్క 12 కుమారులను బట్టి 12 గోత్రాలను ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున ఆయన తీసి ఏం చేశాడంటే దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. యొక్క ఉదయకాల ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎక్కడైతే పడిపోతున్నామో, ఏ స్థితిలో అయితే మనము ఏమి ఆలోచన లేకుండా ఏమి తేల్చుకోలేని స్థితిలో ఉండిపోతున్నామో ఆ సమయంలో దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి మన యొక్క బ్రతుకులను బాగు చేసుకోవడానికి దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన బ్రతుకులలో అనేక అద్భుతాలు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క 7వ కొండ కర్మేళ్ళు కొండ, సతమతం అయిపోతూ ఉన్న కొండ, ఎటు తేల్చుకోలేకుండా ఉంటున్న కొండ, కానీ ఆ యొక్క కొండ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి, బాగు చేసుకుని ఉండే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు అంటే విడుదల ఇస్తున్నాడు. అప్పుడైతే కొండ నుండి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు ప్రజలు. ఆ కొండల్లో దేవుణ్ణి ఆరాధించుకుని దేవుని యొక్క సమాధానాన్ని పొందుకునేవారు ప్రజలు. కానీ దేవుడు తన యొక్క భక్తుడు ద్వారా, సొలొమోను ద్వారా యెరూషలేములో ఒక మందిరాన్ని కట్టించి ఈ కొండలను అన్నిటికీ సాదృశ్యమైన మందిరంలో వారి ప్రజలకు దేవుడు విడుదలను ఇవ్వబోతున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము మొదటి మాట చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము మొదటి మాట అండి. చదవండి తల్లి. సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 కొండలలో ఒక కొండ అయిన ఆ యొక్క హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటండి దేవుడికి మందిరాన్ని కట్టారు. దేవునికి స్తోత్రం. కొండలు ఎక్కాలంటే కష్టం, అలాగే వెళ్ళి కొండలో సేవ చేసి లేకపోతే దేవుడితో మాట్లాడాలంటే కష్టం. కాబట్టి దేవుడు ఒక ఆలోచన కలిగి ఏం చేశాడంటే ఈ 7 కొండలకి సాదృశ్యమైన ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ఏం చేశాడంటే మోరియా పర్వతం దగ్గర దేవుడు ఒక మందిరాన్ని నిర్మించుకున్నాడు. ఆ మందిరం నిర్మించడానికి గల కారణము సొలొమోను కారకుడయ్యాడు. కాబట్టి మనం అక్కడికి ఎక్కడికి వెళ్ళలేం, కొండలెక్కి ప్రార్థన చేయను. ఇప్పుడు ఆ మామగారు అలా తిరిగి నిద్రపోతున్నారు. ఆ మామను నువ్వు కొండెక్కి ప్రార్థించి దేవునికి శక్తిని ఇస్తాడంటే అవుద్దండి నాన్నగారు? అవుద్దా? అవదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక ఆలోచన కలిగి తన ప్రజలను లేకపోతే తన దాసులను ఎన్నుకొని ఒక మందిరాన్ని కట్టించాడు. నీకు ఏ సమస్య అయినా సరే, ఏ యొక్క ఒడిదుడుకులైనా సరే, ఏ ఇబ్బందులైనా సరే,
దేవుని యొక్క సమాధానం ఏది పొందుకోవాలన్నా సరే ఆ కొండలెక్కి నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు. కానీ ఈనాడు దేవుడు మన సమీపాన మన గ్రామంలో ఒక మందిరాన్ని ఇచ్చి ఆ మందిరంలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా మన దేవుడు ఆలకించి సమాధానం దయచేయను గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆ కొండలను బట్టి ఏం జరుగుతుంది, ఎలా ఉన్నాయి ఏంటి అని అనుకోకుండా ఒక్కొక్క కొండ ఒక్కొక్క సాదృశ్యమండి. ఒక్కొక్క కొండ కూడా ఒక్కొక్క భక్తుడిని బలపరిచిందండి. కాబట్టి ఈనాడు ఆ 7 కొండలకి సమానమైన యొక్క మందిరంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. అలాగే మనం చేసే ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభువా ఆ 7 కొండలు నేను ఎక్కలేను, కానీ 7 కొండలను ఆశీర్వాదాలు నా బ్రతుకులో నింపుబాబు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. అందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. అందరూ తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు దాసులు నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. విన్న మా యొక్క జీవితాలలో అయా నీ వాక్కు ఫలించబడినట్లుగా మా హృదయాలను అయా మా మనస్సును నీ వాక్యమును కొరకు నీ వాక్యమును అయా ధ్యానం చేయగలిగే ఒక ఉన్నతమైన అయా భాగ్యములోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి మీ భక్తుడు నాకు వాక్యము దొరకగా నేను దాన్ని భుజించి తిని అన్నాడు. అవును తండ్రి, అంత్య దినాలలో వాక్యము కరువైపోతున్న దినాల్లో మాకు విలువైన వాక్యం అందించబడుతుండగా ఆ వాక్యాన్ని తిని మా దిన జీవితంలో బలం తెలుసుకుంటూ మీ రాకడ కొరకే ఆయుక్తపరచబడే కృప దయచేయమని ఇదిగో తండ్రి మీ ఇంతవరకు నీ దాసుడు చెప్పిన ప్రతి మాటను బలపరచండి. చెప్పి నీ దాసుడు నీకును బలంగా వాడుకోండి. అర్పించిన ప్రతి కానుకను దురంతలుగా మిమ్మల్ని తిరిగి అనుగ్రహించి ఈ కానుకని పరిచయలు వాడుకుని కుటుంబాలను బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.